మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా తెలంగాణలో సాగునీళ్ళకు సంబంధించి ప్రత్యేకంగా సూపర్ ఎల్నినో ప్రభావం, రాబోయే కరువు పరిస్థితులు, వీటికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నీళ్ళను ఎట్లా వాడుకోవాలి, వస్తున్న వరదను ఎట్లా ఆపుకోవాలి, ప్రత్యేకించి తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న రిజర్వాయర్లలోకి నీళ్ళని తెచ్చుకోవడానికి మళ్లించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంది అనే దానిపైన చర్చ జరుగుతుంది. దాంట్లో ప్రత్యేకించి కృష్ణలో ఎట్లాగో నీళ్ళు వస్తలేవు, ఇప్పట్లో అవకాశాలు కనబడతలేవు. కానీ మనకు గోదావరి ఉంది, దాని పేరు కూడా ప్రాణహిత ఉంది పైన. కేసీఆర్ ఇటువంటి ప్రమాదాన్ని ఊహించే రాబోయే రోజుల్లో వచ్చే కరువు పరిస్థితుల్ని తట్టుకోవడం కొరకే ప్రత్యేకించి డిజైన్ చేయించిన కాళేశ్వరం కన్నెపల్లి పంప్ హౌజ్, అక్కడి నుంచి సుందిల్లా అన్నారం బ్యారేజ్ల నుండి ఎల్లంపల్లికి, దాని ద్వారా మిడ్మానేర్ కావచ్చు జంక్షన్, ఆ తర్వాత కిందికి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, సూర్యాపేట ప్రాంతం, ఇటు పైకి వస్తే మెదక్ జిల్లా అన్నపూర్ణ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మళ్ళీ అక్కడి నుంచి మా వైపు వచ్చే బసవపూర్, గంధమల్ల కావచ్చు. అవసరమైతే వాడుకోవడానికి ముందే ఏర్పాట్లు చేసి ఉన్న నిజాం సాగర్ ఎస్ఆర్ఎస్పీలకు కూడా కావచ్చు. వీటన్నిటికీ నీళ్లను అందించగలిగిన గొప్ప అవకాశాన్ని, కేసీఆర్ సృష్టించి పెట్టిన అవకాశాన్ని కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి వాడవచ్చు. అక్కడ నీళ్లున్నాయి, తీసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అవి తీసుకురావాలి అని చెప్పి తెలంగాణ రైతాంగం యొక్క డిమాండ్ ఇది. తెలంగాణ రైతాంగం యొక్క డిమాండ్ను సమర్థిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకి కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్ళటం, అక్కడ వెళ్తున్న నీళ్లను కళ్ళకు కట్టినట్టుగా మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చూపించి, ఇగో ఇక్కడ కింద నీళ్ళు ఉన్నాయి, ఇగో ఇక్కడ లిఫ్ట్ ఉంది, పంపులు ఉన్నాయి, ఒక బటన్ నొక్కితే ఆన్ అవుతాయి, సుందిల్లా అన్నారం బ్యారేజ్లు మంచిగా ఉన్నాయి, వాటి నుంచి నీళ్ళు తీసుకురావచ్చు, హైదరాబాద్కు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మనం ఈ సూపర్ ఎల్నినో ప్రభావం 1 సంవత్సరం ఉంటుందా, 2 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాలు ఉన్నా సరే తట్టుకొని హైదరాబాదుకు ప్రతిరోజు మంచినీళ్ళు అందివ్వగలిగిన కెపాసిటీ ఇగో ఈ కన్నెపల్లి పంప్ హౌస్కు ఉంది, ఈ సుందిల్లా అన్నారం బ్యారేజ్లకు ఉంది. అక్కడి నుంచి ఎల్లంపల్లిని ఎప్పుడు సజీవంగా ఉంచవచ్చు, మిడ్మానేర్ ఉంచవచ్చు, మల్లన్న సాగర్, కొండపోచమ్మలు కూడా ఉంచవచ్చు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే విషయాన్ని అనేక ఇతర మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్న ఇతర ప్రజలు కావచ్చు, అన్నిటికీ మించి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు కూడా అదే విషయాన్ని చెప్పిండ్రు. కానీ నిన్న మీరు చూసిండ్రు, నిన్న మన ముఖ్యమంత్రి అనబడే ఒక మనిషి, ఆయన అరుపులు, పెడబొబ్బలు, హూంకరింపులు, బెదిరింపులు, ఏడుపులు అన్నీ చూసిర్రు. నిన్న ముఖ్యమంత్రి పత్రికా సమావేశం చూసిన వాళ్ళకి
నిన్ననే జరిగిన ఇంకో సంఘటన, షాబాదులో వాడు దుర్మార్గుడు ఒక సైకో 6గురిని చంపేసిన సంఘటన. ఎందుకో రెండు ఒకే సమయంలో యాదృచ్ఛికంగా జరిగినట్టు కనబడుతూ ఉంది. కానీ అక్కడ వాడు చేసిన దానికి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన దానికి పైసా కూడా తేడా లేదు. షాబాదులో ఒక సైకోగాడు చేసిన నేరానికి భార్య పిల్లలతో పాటు ఒక అమాయకురాలైన అమ్మాయిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా దుర్మార్గంగా నరికివేసిన సన్నివేశానికి నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడిన పత్రికా విలేకరుల సమావేశానికి ఏమి తేడా కనబడతలేదు. ఇద్దరిది ఒకే తీరు మనస్తత్వం కనబడుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తనకు నచ్చకపోతే, తను అనుకున్నట్టు జరగకపోతే, తను చెప్పిన మాట వినకపోతే, తను చెప్పిందే ఇతరులు మాట్లాడకపోతే నేను ఏమైనా చేస్తా, నరికి చంపి నెత్తురు పొలాలలో చల్లుతా. వాడు చేసింది అదే. నిన్న జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అయ్యా చేయిస్తానని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తా. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిన రోజులు, ఆయనకు పేపర్ ఇచ్చిన రోజులు మంచిగా కనపడ్డారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా ఒక తీరునే ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళ. పాపం వాళ్ళు వెళ్ళడం తెలంగాణ భవన్కు రాలే. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మాకెవరికైనా కలవలే. వాళ్ళ పని లేదో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వాదులుగా, తెలంగాణ రైతు కష్టాలను చూసిన వాళ్ళుగా, ఇంజనీర్లు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజనీర్లుగా, సమైక్యాంధ్రలో వాళ్ళు బాధలు పడ్డవాళ్ళుగా, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఫలితాలని ప్రజలకు అందిస్తున్నప్పుడు చూసి సంతోషపడ్డ వాళ్ళుగా, దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళుగా, ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచి ఏం రాజకీయాలు మాట్లాడాలి. నువ్వు నీ మేడిగడ్డ పైన నీ సోది, నీ సొల్లు కబుర్లు, నీ మూర్ఖపు ప్రచారాల్ని వాళ్ళు ఎన్నడం అడ్డం పడలే, వాళ్ళు ఏం ఖండించలే, లేకపోతే ఇంకొన్న రోజు రాలే. నువ్వు పెట్టుకున్న కమిషన్లు, నీ కేసులకు ఎనడం మాట్లాడలే. కేవలం నిన్న నిజమే మంచిగానే ఉంది, కన్నేపల్లి నుంచి సుందిల అన్నారంలో నీళ్ళు తీసుకురావచ్చు, ఇవ్వచ్చు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ఎటు పోతుందో తెలియదు. ఈ 1 సంవత్సరం అంటున్నారు, మరి వచ్చే సంవత్సరం కూడా అదే పరిస్థితి వస్తే హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు దొరకవు. కాబట్టి హైదరాబాద్కు కూడా మంచినీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి. 1 కోటి మంది పైగా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు, ఒకరోజు తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ కూడా అవసరం ఉంది, వాడండి అయ్యి చెప్పినారు వాళ్ళు. పాపం దానికి వాళ్ళని జైల్లో ఇస్తానే జైలేకపోవడమే తప్పు. ఓకే, ఇట్లా చాలామంది పోయారు, మాట్లాడిన వాళ్ళు, ఇలా జైల్లో పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు, కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. ఓకే, నీకు ఆ చరిత్ర తెలియదు, అది వేరే విషయం. ఇక మా విషయం, మా రక్తం
నరికి పొలాలలో చల్తా అన్నావు కదా. ఇవాళ తెలంగాణలో ఇంచులో కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటుందంటే, తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడిందంటే ప్రతి ఇంచులో కేసీఆర్ చెమట ఉంది. కేసీఆర్ రక్తం చెమటగా మారే వచ్చింది. కొత్తగా ఏం లేదు. ఇవాళ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిజమే, ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమవుతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. ఉంటామో ఊడుతామో ఏమవుతామో, బతుకుంటే మాత్రం తెలంగాణ తెచ్చిందనక వెనక్కిపోయేది లేదు. లక్ష్య సాధనలో వెనుదిరిగితే నన్ను రాళ్ళ తీసుకొని కొట్టండి అని చెప్పిన మొట్టమొదటి ఉద్యమకారుడు ప్రపంచ చరిత్రలో కేసీఆర్. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు. ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని దారపోసినరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం దారబోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు. కేసీఆర్ సైనికులం. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక నీ ప్రగల్భాలు, నీ ప్రేరాలపన ఆపు. అది నీ రాక్షస మనస్తత్వాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదు. మేము అనడం లేదా మాట తిరిగి, మేము అనం. నిజంగానే రాష్ట్ర డీజీపీ ప్రతిరోజు చూస్తాడు అనుకుంటా అన్ని వార్తలు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు అని. చిన్న మాటలు, చీడ పురుగు అని రేవంత్ను అన్నందుకు, తెలంగాణలో పుట్టిన చీడ పురుగు అని రేవంత్ను ఎవరు పెట్టినందుకు సోషల్ మీడియాలో తీసుకుపోయి కేసు పెట్టి జైలు పెట్టించినావు డీజీపీ గారు. తెలంగాణ ద్రోహి అన్నందుకు తీసుకుపోయి కేసులో పెట్టించినావు. ఇవాళ ఈ మాట ఏందో చూడు, మరి దాని మీద కేసు పెడతావా సుమోటో చూడు. మీ పోలీస్ పంతనం తెలుస్తుంది. ఒక రాజకీయ విమర్శకే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఎక్కడో చిన్న కింద సోషల్ మీడియా వర్కర్లు, మా కార్యకర్తల నుంచి మొదలు పెడితే మా ఎమ్మెల్యేల వరకు అందరి మీద కేసులు పెడుతున్నావు. స్వయంగా ముఖ్యమంత్రి కోసి రక్తం చల్లుతా అని మాట్లాడుతుంటే, సరే ముఖ్యమంత్రి డీజీపీ ఏనైనా పోని, మాకేం ఇబ్బంది లేదు, మాకేం భయం లేదు, మాకేం బాధ లేదు, మేము దానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం. నిజమే, ఒకప్పుడు మీ సమైక్యంద్ర తూటాలతోని రక్తం బారిన ఈ నేలల్లో అగో గదే కన్నెపల్లి పంప్ హౌస్తోని కేసీఆర్ ఇంచు నీళ్లు బారిచ్చిండు, దాంతోనే సస్యశ్యామలం చేసిండు, దాంతోనే 3 కోట్ల టన్నుల పంట పండించిండు. అందులో ప్రతి గింజలో ఉంది కేసీఆర్ చెమట, కేసీఆర్ రక్తం. సో మూర్ఖ ముఖ్యమంత్రి, నువ్వు తెలుసుకుంటే మంచిది. ఓకే, మేము అడిగింది ఏంది? మేము మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది పూర్తి శుద్ధ అబద్ధాలు. ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు ఉలిక్కిపడి 3 రోజుల్లోనే 2 సార్లు ప్రెస్ పెట్టి మాట్లాడిన వెంటనే అర్థమవుతుంది నువ్వు చేస్తుంది తప్పు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వేదో అబద్ధాలు చెప్పి లేని సృష్టించి ప్రజల్ని ఇంకా ఏం మారుస్తాను అనుకుంటే నీ మూర్ఖత్వం.
క్లియర్గా అర్థమైపోయింది. కన్నెపల్లి పంపు దగ్గర ఇవాళటి కూడా 10 టీఎంసీల నీళ్లు పోతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎత్తాల్సింది కేవలం 2 టీఎంసీలు. 2 టీఎంసీలు సునీళ్లకు అన్నారంకు తీసుకొస్తే ఎక్కడ ఏది కొట్టుకపోయేది లేదు. సుందిలలో అన్నారంలో కూడా 100 కొద్ది టీఎంసీలు నిల్వ చేసేది లేదు. కన్నెపల్లి పంపు నుంచి ఏదైతే 2 టీఎంసీలు లేపుతామో అవి చక్కగా అన్నారం దగ్గరికి వస్తాయి. అదే నీళ్లను మళ్ళీ పైకి లేపితే మళ్ళీ సుందిల నుంచి మళ్ళీ ఎల్లంపల్లి వరకు అవే 2 టీఎంసీలు వెళ్ళిపోతాయి. ఆడ నిలబడితే మహా అయితే ఒక్కొక్క టీఎంసీ నిలబడతాయి. సుందిలలో అన్నారంలో నిల్వ ఉండేవి ఒక్కొక్క టీఎంసీ మాత్రమే. మిగతా 2 టీఎంసీలు ఎత్తుతూనే ఉంటాం. 3 టీఎంసీలు నిలబడితే చాలు. ఇక అజ్ఞానపు ఆ మంత్రి చెప్పే మాట, దాన్ని ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కూడా సమర్థిస్తున్న మాట, భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతే సిగ్గుపోతుంది మాట్లాడితే. ప్రజలు కూడా తెలవాలి, రైతులకు. రైతు సోదరులారా, ఇప్పుడు మేము చెప్తున్న మాట, కన్నెపల్లి నుంచి వెళ్ళి ఏవైతే 10 టీఎంసీల నీళ్ళు పోతున్నాయో అందులో నుంచి 2 టీఎంసీలు ఎత్తి పైకి తీసుకొస్తున్నాం. ఈ మూర్ఖులు చెప్పే మాట ప్రకారం ఈ నీళ్లు మళ్ళీ కిందికి జారి వెళ్ళిపోయినా ఈ 2 టీఎంసీలు అండ కలుస్తాయి. రిపోర్టర్ మిత్రులు కూడా వినాలి. కన్నెపల్లి నుంచి తీసుకొస్తున్న 2 టీఎంసీల నీళ్ళను పైకి తీసుకొస్తే ఈ బ్యారేజీ ఇది కొట్టకపోతుంది అని ఈ మూర్ఖులు చెప్పింది ఏదైతే ఉందో, ఇది జరిగినా పోయేది ఈ 2 టీఎంసీల నీళ్ళు అందులోనే కలుస్తాయి. మళ్ళీ అదే కాలువల నుంచి తీసుకొచ్చిన నీళ్ళే మళ్ళీ పోయి అందులో కలుస్తాయి. ఇక దీనికి భద్రాచలం కొట్టుకుపోయేది ఎక్కడ, ఇంకా 44 ఊర్లు కొడంగల్లు హుజూర్ నగర్లు కొట్టుకుపోయేది ఎక్కడ, యా నుంచి కొట్టుకుపోతాయి. నిజమే దీని మీద చర్చకు వస్తాడా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీ ముఖ్యమంత్రికి అంత తీరుకుండదు, ఆయన భూముల దందాలు ఉంటాడు. కానీ వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి తన దాంట్లోనే ఉన్న నీళ్లు, సింపుల్ ఒకటే మాట, రైతాంగం ప్రజలకు అర్థం కావాలి, ఇళ్లలో ఉండే మహిళలతో సహా. మీరు మీ ఇంట్లో కుండలో ఉన్న నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు తీసి మళ్ళీ అదే కుండలో పోస్తే ఆ కుండను పగిలిపోద్దా, పొంగిపోతుందా? అర్థం కావాలి మీ అందరికి కూడా, కెమెరామెన్లతో సహా, రిపోర్టర్లతో సహా. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్ళు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్ళు, గ్లాస్ నీళ్లు ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువవుతుందా, నిండుతుందా, నీళ్లు బొర్లి పోతాయా? ఉత్తమ్ ఇప్పటికైనా అర్థం చేసుకో నేను చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. నువ్వు మొదలుపెట్టిన విద్య ఇది. ఎవడో మూర్ఖుడు చెప్పిండు నీకు అని. చెప్పిన మూర్ఖుడు ఎవడో కానీ నిన్ను మూర్ఖుని చేస్తున్నాడు. తెలుసుకో ఇప్పటికైనా. గోదావరి కెపాసిటీ ఎంత అంటే, దానిపైన ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న గన్నమల్ల బస్వాపూర్ నుంచి మొదలు పెడి కొండపోచమ్మ, మల్లన సాగర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, సుందిల్ల, అన్నారం, ఇన్ని రిజర్వాయర్లు, బ్యారేజ్ల నీళ్లు మొత్తం కలిపి తీసుకుపోయి గోదావరిలో గడితే పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాదు. ఇవన్నీ కలిపితే కూడా, ఇవన్నీ కలిపితే ఎస్ఆర్ఎస్పి కాక మిగతావి కలిపితే 140 టీఎంసీలు, ఎస్ఆర్ఎస్పి కూడా కలుపుకుంటే 230 టీఎంసీలు, 240 టీఎంసీలు, 240 టీఎంసీలు ఒకేసారి గోదావరిలో పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాలే. ఇంతకుముందు 290 టీఎంసీలు వచ్చినాయి.
ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి జ్ఞానం తెచ్చుకోండి, ఇక బంద్ చేయండి మూర్ఖపు మాటలు. సో మళ్ళీ చెప్తున్నాం మేము, కన్నేపల్లి పంప్ హౌస్ వెంటనే ప్రారంభం చెయ్యాలి. సుందిల్లా అనారంలకి ఏ కమిటీలు లేవు, ఏవి లేవు, పచ్చి అబద్ధం. ఇదే ఉత్తమ కుమార్ రెడ్డి స్వయంగా కౌన్సిల్లో వాళ్ళ పార్టీ సోదర పార్టీ నాయకుడు, పొత్తు నాయకుడు కోదండరామ్ గారు ఎమ్మెల్సీ కాగానే వేసిన ప్రశ్నకు సమాధానంగా ఈ 2 బ్యారేజీలకు ఏమీ కాలేదు, మంచిగానే ఉన్నాయి, ఇంటాక్ట్ ఉన్నాయి అని ఇచ్చిన సమాధానం ఉంది, కౌన్సిల్ రికార్డులో ఉంది. మీడియా మిత్రులు చూపించదలుచుకుంటే దాంట్లో ఉంది, దొరుకుతుంది. స్వయంగా కోదండరామ్ ఎమ్మెల్సీ అయింది ఎప్పుడు మీకు తెలుసు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాదు. ఈయన మంత్రిగా ఉంది కూడా తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు కాదు. ఈయన మంత్రి అయినాక, కోదండరామ్ ఎమ్మెల్సీ అయినాక ఆయన ప్రశ్న వేస్తే ఈయన ఇచ్చిన ఆన్సర్ 2 ఇంటాక్ట్ ఉన్నాయి, వాటికి ఏమీ నష్టం లేదు, ప్రమాదం లేదు అని ఈ మాటలతోనే చెప్పినావు. నీకు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గినట్టుంది పాపం. ముఖ్యమంత్రి పదవి పిచ్చిలో పడి ఆ గడ్డం ఇప్పుడు తీసేసుకోవాలనో పరేషాన్లో పడి జ్ఞాపక శక్తి తగ్గినట్టుంది. నువ్వు చెప్పిన మాటలు ఎక్కడ ఉన్నాయి? ఇలా నువ్వు కొట్టుకపోతుంది, ఇది లేదు అది లేదు అని చెప్పి పూర్తి అబద్ధాలు. ఇందులో అక్షరం కూడా నిజం లేదు. మళ్ళీ చెప్తున్నాం, కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మనం లిఫ్ట్లు ఎత్తవచ్చు, సుందిల్లా అన్నారం బరాజు నుంచి తేవచ్చు, ఎల్లంపల్లి నింపవచ్చు. ఆ నుంచి మొత్తం తెలంగాణలో 7 జిల్లాలలో ప్రతి రిజర్వాయర్లోకి నీళ్ళు పోయవచ్చు. మళ్ళీ చెప్తున్నాం, తెలంగాణ రైతాంగాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాం. ఒకటే మాట, ఇది కేవలం ముఖ్యమంత్రి మొన్న మాటల్లో ఎట్లయితే బయటపడ్డాడో పవర్ బిల్లులు దండగా, అంటే తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వటానికి వీళ్ళకు విద్యుత్ బిల్లులు దండగా అనిపిస్తుంది. ఈ మాట కొంతమందికి దేశద్రోహులకు వచ్చే మాట, కొద్దిమంది మూర్ఖులు అధికారులలో ఉండేవాళ్ళు కూడా చెప్పే మాట. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ చర్చ జరిగింది, ఇవి కట్టేటప్పుడు కూడా చర్చ జరిగింది. సార్ దీని విద్యుత్ బిల్లు చాలా అవుతుంది కదా అని వాడు మాట్లాడిండు. వాడు ఫైనాన్షియర్ కావచ్చు, ఫైనాన్స్ అడ్వాన్స్ ఇచ్చినోడు కావచ్చు, ఎందుకంటే వాడు ఖర్చులు తగ్గించాలని ఇస్తాడు కాబట్టి. వాడు వ్యవసాయం తెలియని మూర్ఖుడు కావచ్చు, వాడు నీళ్ళ విలువ తెలియని వాడు కావచ్చు. ఒకటే మాట చెప్పిండు కేసీఆర్ గారు, నీకిప్పుడు ధూపు అవుతుంది, గంట సేపు నుంచి నీకు దాహం అవుతుంది, గొంతు ఎండుకపోతుంది, మనుషులు దొరుకుతలేవు, ఆడ బాటిల్ ఉంది, వాడు 1000 రూపాయలకైతే ఇస్తా అంటున్నాడు, కొనుక్కుంటావా కొనుక్కోవా? నాకు చెప్పు ఒకటి మాట అని అడిగాడు. కొనుక్కుంటా సార్ అని మాట్లాడి, అదే బుద్ధి ఉండాలి కదా కొంచెమన్నా. 1000 కాదు 10,000కైనా కొనుక్కుంటావు కదా, నీ ప్రాణం పోతుందని తెలిసినప్పుడు. ఈ జేబులో ఉన్న మొత్తం పైసలు పోయినా ఏం లేదు కానీ ఆ బాటిల్ తిని ప్రాణం కాపాడుకోవాలనుకుంటావు కదా. ఇవాళ తెలంగాణ భూములు కూడా గా స్థితిలో ఉన్నాయి. కా పరిస్థితి వచ్చినప్పుడే కదా ఈ నీళ్ళు ఎత్తాల్సింది మనం. వర్షాలతో మామూలుగా సాధారణంగా వచ్చే నీళ్లు లేనప్పుడు, చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఎండిపోయినప్పుడు, అగో గాడ ఉన్న నీళ్ళని తెచ్చుకోవడానికి కదా మనం ఈ వసతి చేసుకుంటుంది. అవాళ డబ్బులు లెక్క పెడతామా, కరెంటు బిల్లు లెక్క పెడతామా? ప్రాణం ఉండడం ముఖ్యం కదా. ఆకలి అవుతున్నప్పుడు పోతావు బజారం బట్టి, ఆకలి అవుతుంది, అన్నం ఉన్న బోర్డు ఉంది, నీ జేబులో 100 ఉంది, ఇంటికి పోతానికి బస్ కిరా ఉన్నక్కున్నా ఏం లేదు కానీ నడిచైనా పోతే ఆఖరిగా నేను అన్నం అయితే తినాలనుకుంటావు కదా.
కొంచెం బుర్రతో ఆలోచన చేయండి అని చెప్పిన వాళ్ళని. మనసు పెట్టి ఆలోచన చేస్తే తెలుస్తుంది. కానీ ప్రభుత్వం అంటే ఒక దందా అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఇవి అర్థం కావు. కానీ తెలంగాణ రైతాంగానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతులారా మేల్కోవాలి. ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గ సహచరులు చేస్తున్న మూర్ఖపు వాదనలన్నీ అబద్ధం. కేవలం కరెంటు బిల్లులు కట్టబడుతుందని ఇవాళ దుర్మార్గమైన ద్రోహానికి పాల్పడుతున్నారు. తెలంగాణలోని లక్షలాది ఎకరాలను ఎండబెట్టి తెలంగాణ రైతాంగం గొంతెండబెట్టి రేపు మనల్ని మళ్ళీ ఆకలి చావులకు గురి చేసే స్థితికి తీసుకొస్తున్నారు ఈ మూర్ఖులు. తప్పకుండా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది. మేము మళ్ళీ చెప్తున్నాం, కన్నెపల్లి పంప్ హౌస్ మంచిగా ఉంది, సుందిల్ల అనారం బ్యారేజీలు మంచిగా ఉన్నాయి, తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఇది రైతాంగం ప్రజల ఒత్తిడితో మాత్రమే సాధ్యమైంది. గత 5-6 రోజులుగా మీలో జరుగుతున్న చర్చలు, తెలంగాణ రైతాంగంలో చర్చ జరుగుతుంది. కేటీఆర్ పోయి నీళ్ళు చూపించిండు, ఎందుకు వస్తలేవని చర్చ చేస్తున్నారు రైతాంగం అనే దాంతోనే ఇవాళ వణికిపోయి నిన్న ముఖ్యమంత్రి మంత్రివర్గం కూర్చొని మాట్లాడి ఒక అబద్ధాలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ వీళ్ళ మోసపు మాటల్ని నమ్మాల్సిన అవసరం లేదు. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు, అందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉన్న రోజులు సర్వీస్లో ఉన్ననాడు సమైక్య ఆందోళనతో ఇబ్బంది పడ్డ వాళ్ళే, మన నీళ్లు మనం ఇవ్వలేకపోతున్నామని బాధపడ్డ వాళ్ళే. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంచు నీళ్ళని తెలంగాణకి ఎట్లా తీసుకురావాలి, కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం ఏంది, అక్కడెక్కడన్నా వాళ్ళకి నచ్చకపోతే కూడా దాన్ని బహిరంగంగా చెప్పిరు తప్ప వాళ్ళు ఎన్నడెప్పుడేమో తలోంచి ఉండలే. ఎవరికి కూడా వాళ్ళ అభిప్రాయాల్ని ఉన్నది నిక్కచ్చిగా చెప్పిన వాళ్ళు మొదటి నుంచి. వాళ్ళు చెప్పినందుకు కూడా వాళ్ళని భయపెట్టించి మేము జైలు పంపుతా అని చెప్పి మాట్లాడే ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి ఆలోచన ఏందో మీరు అర్థం చేసుకోవాలి. తెలంగాణ రైతాంగం సిద్ధం కావాలి. తప్పకుండా ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి నిన్న మూర్ఖంగా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే ఇక బెల్ట్ ట్రీట్మెంట్లు ఇస్తాడు, ఇంకో ట్రీట్మెంట్లు ఇస్తాడు. పాపం ఇన్నేళ్ల నుంచి వెళ్ళి వాళ్ళు మంచిగానే కనపడ్డారు. ఇప్పుడు తన మాట కాదన్నందుకు, ఉన్నది వాస్తవం మాట్లాడినందుకు ఆయనకు అప్పుడే శత్రువులుగా కనపడుతున్నారు. ఆయన మాట్లాడే భాష నిన్నంతా చూశారు మీరు. ఆ రక్తపు భాష ఏంది, అదేంది, ఇదేంది, ఇవన్నీ కూడా నిజంగా నేను షాబాద్లో వాళ్ళని చంపినోడికి వీడికి ఏం తేడా ఉంది చెప్పండి? ఏం తేడా కనబడుతుంది? మీకు ఏం తేడా కనబడుతుందా? ఒకటే తీరుగున్నారు, ఇద్దరు మనస్తత్వం అదే సేమ్ ఉంది. అంటే సింపుల్ అండి, ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనం, ఈ ప్రభుత్వం పోలీసు యొక్క వైఫల్యాలకి ఇవన్నీ కూడా నిదర్శనం. మీరు వరుసగా 2.5 ఏళ్లలో చూడండి ఎన్ని జరిగిన ఇటువంటి